హలని మిస్ఎస్ రావు, రుక్మిణి వసంత్, ఆమె హీరోయిన్. పాన్ ఇండియా హీరో యష్తో టాక్సిక్ అనేటువంటి సినిమాలో హీరోయిన్. డ్రాగన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో నటిస్తున్నటువంటి హీరోయిన్. ఈవిడ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తన స్టోరీ దాంట్లో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దేనికోసం? ఇటీవల గ్రీన్ బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తున్నటువంటి ఒక వీడియో చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. ఆ వీడియో రుక్మిణి ఫస్ట్ బికినీ షో అని చెప్పి వైరల్ చేస్తూ ఉన్నారు. అది రుక్మిణి టీం చూసి రుక్మిణికి చెప్తే ఆమె దాని మీద వివరణ ఇచ్చారు. అది నాది కాదు, అది ఏఐ జనరేటెడ్ రుక్మిణి. ఆ గ్రీన్ బికినీలో వెళ్తున్నటువంటి రుక్మిణిని నేను కాదు, ఏఐ జనరేటెడ్. ఇలాంటివి దయచేసి మీరు పోస్ట్ చేయమాకండి. అవి నకిలీ వీడియోసు, నకిలీ ఫొటోసు. బికినీ ధరించి నేను ఎప్పుడు కూడా స్విమ్మింగ్ షూట్కి వెళ్ళలేదు. మీరు వాటిని నమ్మద్దు, ఇవి నకిలీవి అని చెప్పి ఆవిడ వివరణిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి వీటిని మీరెవరు కూడా రీపోస్ట్ చేయొద్దు, రీషేర్ కూడా చేయొద్దు అని చెప్పి ఆవిడ విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యకాలంలో ఇలా ఏఐ జనరేటెడ్కి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ చాలా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. అవి అసలు ఒరిజినలా కాదా అని తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంది. వాస్తవంగా దానికి ఒక చట్టం ఉంది. ఏఐ జనరేటెడ్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే దాని మీద ఏఐ జనరేటెడ్ అని చెప్పి రాయాలి. కానీ దాన్ని ఎవరు పాటించట్లా. దాంతో ఎవరెవరినో తీసుకొచ్చి ఎవరెవరినో కలిపి కావాల్సినటువంటి బికినీ డ్రెస్సులు ఇలాంటివన్నీ వేసి వాళ్ళ పర్సనాలిటీని దెబ్బతీస్తున్నారు. ఇది సెలబ్రిటీలకి చాలా నష్టం కలిగిస్తూ ఉంది. మామూలు వాళ్ళకు కూడా నష్టం కలిగిస్తాయి. ఎందుకంటే ఎవరినో తీసుకొచ్చి బెడ్రూమ్లో కలిసినట్టు ఏఐ జనరేటెడ్ వీడియోస్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెడితే అవి ఏఐయా లేకపోతే ఒరిజినలా అని తెలుసుకోవడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబాలే విడిపోయేటువంటి ప్రమాదం ఉంది. సరే, సెలబ్రిటీసు హీరోయిన్లకి ఏఐ జనరేటెడ్ చేస్తే వాళ్ళకి పర్సనల్గా డ్యామేజ్ అవుతుంది. కానీ కుటుంబాలే నష్టపోయే అవకాశం ఉంది సామాన్యులకైతే. కాబట్టి దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడంతో పాటు ఈ ఏఐ జనరేటెడ్ వీడియోస్ మీద కనుక కఠినమైన చర్యలు తీసుకోలేకపోతే రాబోయేటువంటి రోజుల్లో సమాజంలో చాలా దుష్పరిణామాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి దీన్ని కట్టడి ఎలా చేయాలన్నది మీరు కూడా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.